ప్రస్తుతం 52 అడుగులకు పైగా ప్రవాహం కొనసాగుతోంది. దీంతో తిరుబాక వద్ద గోదావరి వరద పోటెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు అధికారులు నిలిపేశారు. ప్రతిసారి వరదలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చర్ల దుమ్ముగూడెం రహదారిలో వరద ప్రవాహంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే 52 అడుగుల పైచిలుకు మేర గోదావరి ప్రవాహం కొనసాగుతుండటంతో 13,59,000 క్యూసెక్కుల వరద నీరును కూడా ధవళేశ్వరం వైపు విడుదల చేస్తున్న పరిస్థితి. మరోపక్క తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా 25 గేట్లు ఎత్తి 31,000 క్యూసెక్కుల వరద నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క భద్రాచలం పట్టణం వద్ద భద్రాచలం కరకట్ట ప్రాంతంలో స్థానఘట్టాలు మన్ను పూర్తిగా మురిగిపోయిన ప్రస్తుతం చర్ల దుమ్ముగూడెం వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్న మన ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. దాదాపు దీనికి చర్ల దుమ్ముగూడెం ప్రాంతాలకు వెళ్ళే 10 నుంచి 25 గ్రామాలకు వెళ్ళే రహదారి ఇది. ఈ రహదారి కూడా పూర్తిగా వాటర్లో భద్రాచలం బ్యాక్ వాటర్ మొత్తం పోటెత్తాయి. భద్రాచలం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి వచ్చే భద్రాచలం ఇటు పినపాక నుంచి వచ్చే గోదావరి, దాంతోపాటు ఇటు కింద నుంచి ఇటు నుంచి చింతూరు వైపు నుంచి వచ్చే రోడ్డు నుంచి కూడా వచ్చే గోదావరి వాటర్ మొత్తం రోడ్లపైకి రావడంతో చర్ల దుమ్ముగూడెం ప్రాంతాలకు వెళ్ళే రహదారి ప్రధాన రహదారిని కూడా రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా రాకపోకలు కూడా బంద్ చేసిన పరిస్థితి. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ వరద ప్రవాహం చిక్కుంది. దాదాపు ఈ పంట పొలాలు మొత్తం చూడవచ్చు, మనకు విజువల్స్ స్పష్టంగా కూడా కనపడుతున్నాయి. పంట పొలాలు మొత్తం ఈ తూరుబాక ప్రాంతం, మనం తూరుబాక విలేజ్ వద్ద ఉన్నాం. తూరుబాక విలేజ్ వెళ్ళే శివారు ప్రాంతం తూరుబాక విలేజ్కి సంబంధించిన పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగిపోయినాయి. దాదాపు ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా వర్షాలు వస్తే వర్షాకాలం సీజన్లో ప్రతి వర్షాకాల సీజన్లో కూడా గోదావరి వస్తుంది. గోదావరి వచ్చిన సందర్భంలో 50 అడుగుల మేర వచ్చిందంటే చాలు మాత్రం పంట పొలాలు మొత్తం దాదాపు ఈ ఏటపాక మండలంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటపాక మండలంలోని పలు విలేజ్లు, దాంతోపాటు చర్ల మండలం దుమ్ముగూడెం మండలాల్లో దాదాపు బుర్గంపాడు మండలాల్లో కూడా పలు మండలాల్లో కూడా పంట పొలాలు కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితిని. ప్రస్తుతం మనం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కూడా చర్ల తూరుబాక చర్ల రహదారిపై ఉన్న తూరుబాక ప్రాంతం వద్ద విజువల్స్లో చూడవచ్చు. కొంతమంది తూరుబాక విలేజ్ నుంచి మధ్యలో రహదారి తూరుబాక విలేజ్ ఊరు బయట వాళ్ళంతా కరకట్ట దానికి తూము వద్ద కూడా వాళ్ళంతా ప్రజలంతా చూస్తున్న పరిస్థితి. గోదావరిని తిలకించేందుకు కూడా గోదావరి ఈ ప్రవాహాన్ని తిలకించేందుకు మాత్రానికి ప్రతిసారి కూడా గోదావరి వచ్చిన సందర్భంలో ప్రజలంతా ఇక్కడికి వచ్చి తిలకిస్తూ ఉంటారు. కానీ మాత్రం పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ప్రతి చోట కూడా. ఇటు సారపాక నుంచి బుర్గంపాడు నుంచి సారపాక వెళ్ళే పెట్రోల్ బంక్ రోడ్లో కూడా పూర్తిగా వాటర్ వచ్చిన పరిస్థితులు కూడా చూడవచ్చు. పూర్తిగా గ్రామాల్లో కూడా వాటర్ రావడంతో పూర్తిగా నిలిచిపోయిన. దాదాపు ఈ తూరుబాక విలేజ్కి కొంతమంది వెళ్ళే వాళ్ళు నిన్న ఉదయం పనులకు వచ్చి భద్రాచలం వచ్చి ఇక్కడ నిలిచిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పోలీసు యంత్రాంగం కూడా లోనికి వాళ్ళకి అనుమతించట్లేదు. దాదాపు నడుము లోతు అంటే 5-6 అడుగుల లోతులో వాగు దీనికి రోడ్డుపైకి వాటర్ రావడంతో వాళ్ళంతా కూడా కనీసం రానివ్వట్లేదు, బయట లోపలికి పోనీయట్లేదని కూడా పోలీసు వాళ్ళతో కూడా పోలీస్ సిబ్బంది కూడా మమ్మల్ని అనుమతించాలి, తూరుబాక విలేజ్లోకి వెళ్ళని వాళ్ళని చెప్పేసి అడిగినప్పటికీ మాత్రం వాళ్ళు అనుమతించే పరిస్థితి లేదు. పై అధికారుల సూచనల మేరకే తాము అధికారుల సూచనలు మొత్తం తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ తూరుబాక విలేజ్కి సంబంధించిన పంట పొలాలు పూర్తిగా చూడవచ్చు మనం విజువల్స్లో. ప్రత్యేకంగా అన్ని పంట పొలాలు దాదాపు ఇప్పుడు పత్తి చేనులు కూడా నాటి దాదాపు పత్తి, మొక్కజొన్న, దాంతోపాటు పెసర పంటలు కూడా దాదాపు వేసి కూడా 2 నెలలు పైగా అవుతుంది. మే చివరి మాసంలో పంటల సాగు మొదలవుతుంది. ఇప్పుడు పంట కొంచెం ఏపుగా ఎదుగుతున్న సందర్భంలో ఈ వర్షాలు రావడం దాదాపు ఇప్పటికే 52 అడుగుల పైచిలుకు మేర గోదావరి ప్రవాహం కొనసాగుతుంటారు. పంట మొత్తం నీట మునిగిపోయింది. దుమ్ముగూడెం ప్రాంతంలో కూడా పూర్తిగా రోడ్డు రాకపోకలు బంద్ అయింది. దాంతోపాటు చింతూరు ప్రాంతంలో చింతూరు వెళ్ళే రహదారి, ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెళ్ళే రహదారికి కూడా పూర్తిగా రాకపోకలు కూడా నిలిపేశారు. సిఆర్పిఎఫ్ క్యాంపు కార్యాలయం పరిధిలోని భద్రాచలం శివారు ప్రాంతం సుభాష్ నగర్ స్ట్రీట్ దాటిన తర్వాత అక్కడ అటు కూడా భద్రాచలం పట్టణానికి సంబంధించి అటు నుంచి కూడా వాటర్ లోపలికి ఇప్పుడే వస్తున్నాయంటూ మాత్రం సిడబ్ల్యూసీ అధికారులు కూడా చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా అన్ని రకాల శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ గోదావరి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నాడు. మరోపక్క 2022 సంవత్సరం జూలై మాసంలో ఇదే నెలలో 2022 సంవత్సరంలో భారీ స్థాయిలో 71.30 అడుగుల మేర వరదలు రావడంతో అప్పుడు కూడా జనజీవనం మొత్తం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చర్ల దుమ్ముగూడెం మండలాల్లో కూడా పూర్తిగా బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది భద్రాచలంలోని తాజా పరిస్థితి. వీడియో శంకర్తో రజనీకాంత్.